విజయనగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మె హోరెత్తింది. 11వ రోజులుగా సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరారు. అప్పటి వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. రాష్ట్రంలో గత 11 రోజుల నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు సంయుక్తంగా కలిసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనేసి ఈ సమ్మె బాట పట్టారు. ఈ సమ్మెపై ఇక్కడ మనకి ఏఐటీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? మున్సిపల్ కార్మికుల్ని ఈ ప్రభుత్వం ఏ రకంగా చేర్చుకోవాలనుకుంటున్నారో మీరు చెప్పండి సార్. ఈ మున్సిపల్ కార్మికులు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చాక పాదయాత్రలోనే ప్రతి జిల్లాలోని మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు కలిస్తే నాకు ఓటేసి గెలిపించండి, నా ఫ్యాన్ను బాగా తిప్పండి, వచ్చినట్టే మిమ్మల్ని పర్మిట్ చేస్తానని వాళ్ళు మాట ఇచ్చారు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే ఇమీడియట్గా నేను పరిష్కారం చేస్తానని మున్సిపల్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి ఇవాళ 4.5 నెలలైనా 4 సంవత్సరాలు 5 నెలలైనా ఈ కార్మిక సమస్యలు ఏమీ పట్టించుకోలేదు. మా స్టేట్ ఏఐటీసీ దపదపాలుగా సమ్మె ఇచ్చింది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని సీఎం గారికి అలాగే చెప్తే సీఎం గారు తాత్కాలిక కమిటీ చేసి 4 సంవత్సరాలు 5 నెలలు కాలయాపన చేస్తాను పరిష్కరించలేదు. మా సమస్య మా డిమాండ్లో ఒకటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి పర్మిట్ చేయమని, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, అలాగే ఎవరైతే 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఈ కుటుంబం చాలామంది రిటైర్ అయిపోయిన కార్మికులకి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని, అలాగే మున్సిపల్ కార్మికులకు కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కమిషనర్ కానీ ప్రభుత్వం గారు పట్టించుకోలేబట్టి వాళ్ళ కార్మికులు సమ్మెలోకి వెళ్ళవలసి వచ్చింది. ఈ సమ్మెలోకి నెట్టడానికి ప్రభుత్వం బాధ్యత తప్ప కార్మికులు బాధ్యత కాదు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? ఏ రకంగా రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో నేను అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా మొత్తం అందరినీ ఎటువంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేస్తామని ఇచ్చినటువంటి హామీ. అలాగే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వర్కర్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 2 హామీల్ని దీంతోపాటు పిఆర్సీ నేను ఖచ్చితంగా అమలు చేస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి హామీ. ఈ ప్రధానమైనటువంటి హామీల్ని 4 సంవత్సరాలు 8 మాసాలు అవుతుంది కాలయాపన చేస్తూ అనేక ఉద్యమాలు చేసినా కనీసం పట్టించుకోకుండా అనేక రకాలటువంటి పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నారు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చలనం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏఐటీసీగా అడుగుతున్నది, మీరు ఇవ్వలేనట్టు అంటే మీరు చెప్పినటువంటి మాటలు ఈవేళ మేము అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి గుర్తెచ్చుకోండి, 2019లో మీరు చేసినటువంటి ముద్దుల యాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలు పర్మనెంట్ చేస్తామన్నారు. మొన్నేమో ఇటీవల కాలంలో కేవలం 10,400 మంది మాత్రమే పర్మనెంట్ అని, అది కూడా మున్సిపల్ రంగంలో కాకుండా మరి ఎక్కడ మీరు వెతికారో కానీ భూతద్దల్లో పెట్టి ఇవాళ కేవలం 10,400 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటే ఈ 10,400 మంది మాత్రమే ఇస్తామని చెప్పడం, అందులో 2014 నుంచి మాత్రమే పనిచేసే వాళ్ళకి మాత్రమే ఈవేళ పర్మనెంట్ చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి ప్రకటన. 2024లో ఎవరైతే 2019లో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారో మళ్ళీ వీళ్ళే మిమ్మల్ని ఇంటికి పంపించే వాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పి ఈవేళ మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత 11 రోజుల నుంచి సమ్మెలో కూర్చొని సమ్మెబాట పట్టారు. ఈ వాళ్ళ తాలూకా న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, బీఆర్కే న్యూస్, విజయనగరం. రాష్ట్ర